అవోళ్ళ ఊరికి కొత్త ఎస్ఐ వచ్చినా సిఐ వచ్చినా లీడర్లు పలుకుబడున్నోళ్ళంతా పూల బొకేలిచ్చి ఎల్కని చెప్పుడు ఎన్కట్ సంధి నడుస్తున్న ఒక పద్ధతి. ఈ గట్నే పోలీసు వాళ్ళతోటి ఫ్యూచర్లో అండర్స్టాండింగ్ మంచిగా ఉండాలని అట్లా పరిచయం పెంచుకుంటారు లోకల్ లీడర్లు. మరి పోలీసు వాళ్ళతోటి వాళ్ళకంటే ఎక్కువ పని పడే మేము కూడా మా పద్ధతిలో ఎల్కని చెప్పాలి అని అనుకున్నారో ఏమో. కొత్తగా డ్యూటెక్కే సిఐలకు దొంగతనాలతోటి ఎల్కని చెప్తున్నారట కర్నూలు జిల్లా ఎమిగనూరు దొంగోళ్ళు. లేటెస్ట్గా మళ్ళొక సిఐకి గదే తీర్లో ఎల్కం కూడా చెప్పిర్రట. కావాలంటే చూసిరా పోర్రి. దొంగోడు సినిమాలో ఎస్ఐని ఛాలెంజ్ చేసి మరీ దొంగతనాలు చేస్తుంటాడు కదా హీరో రవితేజ. అగో అచ్చం అట్లనే ఉంది ఈ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దొంగోళ్ళ కథ కూడా. ఊరికి కొత్తగా ఏ సిఐ వచ్చినా రెండో నాడే దొంగతనం చేసి ఎల్కం చెప్తున్నట్టే చేస్తున్నారట ఇక్కడ. ఇగో ఎమ్మిగనూరు సిఐ లెక్క ఈ శ్రీనివాసులు సార్ వచ్చి రాగానే రెండో నాడే 3 వైన్స్లను లూటీ చేసి 4 లక్షల విలువ గల మందు పైసలు కొట్టేసిరట. ఇగో దుఃఖం పైకెళ్ళి రేగులను కోసి లోపలి దూరినట్టురు. ఈ ముచ్చటెరికై సీఏ శ్రీనివాసులు సారు షాక్లో పడ్డాడట. దొంగతనం ఎట్లా జరిగింది, దొంగలు ఎట్టకెళ్ళి వచ్చిర్రు అని మొత్తం చూస్తే ఇక సందులున్న షెట్టు మీదకెళ్ళి పైకెళ్ళి దూరిరని సమజైనట్టుంది. ఇక సారే స్వయంగా షెట్టెక్కి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిండు. ఇట్లా అగో మెల్లగా మెల్లగా సారు బూట్లు జారగల్లా పైలమ్మ రాయింత. అమ్మయ్య మంచిగానే ఎక్కిండుగా పైకి. ఇక 3 వైన్స్లల్లో సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా పరిశీలిస్తున్నట. డబ్బునే దొరకబడతాడు కావచ్చు, కానీ కొత్త సీఐ వస్తుందని తెలిసే చేస్తున్నారా తెలియక అనుకోకుండా జరుగుతున్నాయా ఇట్టగాని పెద్ద సవాల్ ఎదురుపడ్డది ఎమ్మిగనూరుకు కొత్తగా వచ్చిన సీఐ శ్రీనివాసులు సార్కి అయితే అనుకుంటున్నట అక్కడ పబ్లిక్ అంతా.